ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తెలుగు మాసాలలో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది. దీనిని కౌముది మాసం, వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. పరమశివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడింది. ఈ మాసంలో చేసే నది స్నానం, దీపారాధన, జపం, దానం, ఉపవాసం, నోములు, వ్రతాలు, పురాణ పఠనం, పురాణ శ్రావణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సదాశివుడు భక్త సులభుడు. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు, ఆయన ఆనందంతో మురిసిపోతాడు. పిడికెడు మారేడు పదార్థాన్ని సమర్పిస్తే చాలు, సంతోషంతో పొంగిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు, కరుణతో కరిగిపోతాడు. అలసట ఎరుగక పరుగున కదిలి వస్తాడు. తనను పూజించిన, సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజలు, అభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయనను శంకరుడితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక రథాలు, నోములు పేరుతో ఇటు పార్వతీదేవి, అటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదను అనుగ్రహిస్తారు. ఇలా దేవత ఆరాధన త్వరగా ఫలించి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంటుంది. ఎన్నో యజ్ఞాలు, యోగాలు వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజ, అభిషేకాలతో పొందవచ్చు అని శాస్త్రాలు స్పష్టంగా చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిణామాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనదిగా పురాణ పఠనం, పురాణ శ్రావణం కనిపిస్తాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాలలో కనిపిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ పురాణంలోని విశేషణాలను ఎవరితో చెప్పారు? ఈ పురాణంలో దాగి ఉన్న అంశాలు ఎలాంటివి? కార్తీక పురాణం చదవడం వలన, వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం కథల ద్వారా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాస విధి విధానాల గురించి వివరించదగిన నారద మహర్షిని కోరుతాడు. ఆయన ప్రశ్నకు సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని అశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజుని ఆరంభించాలి. మును నాలుకలను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నది స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. స్వామి లీల విశేషాల గురించి జ్ఞానం చేస్తూ ఆచరించాలి. ఇక ఈ మాసంలో అడవెల పూలు, తెల్లని అక్షంతలు విష్ణుమూర్తి పూజలకు పనికిరావు. అలాగే శివుడి పూజలకు మల్లెపూలు, బంతిపూలు, గురువింద పూలు, తసిరి పూలు పనికిరావు. సూర్య భగవానుడిని, తులసితో వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని పూజించుకోవడానికి నియమం ఉంది. కానీ ఈ మాసంలో శివకేశుల భేదం లేకుండా ఎవరికైనా సరే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక మాసంలో బావులలో, చెరువులలో చేసే స్నానం కంటే నదీ సంగం స్నానంలో స్నానం చేయడం వల్ల 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళ స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలాలు అందిస్తాయి అని నారదుడు చక్రవర్తితో చెప్తాడు. ఇక నారదుడు మహర్షి కార్తీక వ్రతం ఏ విషయం ఆచరించవలసిన నియమాల గురించి చక్రవర్తికి ఈ విధంగా చెప్తాడు. కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలో అయినా సరే ఎవరిని కూడా నిందించుకోకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. ఆకులలో భోజనం చేయాలి. బ్రహ్మచర్యను పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక రథాన్ని ఆచరించే వారికి దరిదాపుల్లో కూడా యమభటులు రాలేరు. ఈ రథాన్ని ఆచరించే వారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు.
కార్తీక రథాన్ని ఆశించేవారు కన్నుచూపు మేరలో కూడా భూత పేతాతలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేసినా కలిగే ఫలితం కార్తీక మాస రథం చేయడం వల్ల కలుగుతుందని చెప్తాడు. కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపనం చెయ్యాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి. ఆ మరుసటి రోజున బ్రాహ్మణులు సమానంగా చేసే దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఈ విధానంగా చేయడం వల్ల 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు కూడా నశిస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చక్రవర్తికి నారద మహర్షికి వివరిస్తాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమ నిష్టలను, అనుసరించవలసిన పద్ధతుల గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెప్తుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. అలాంటి ఈ మాసం గురించి వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు తెలుసుకుంటాడు. జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నట్టుగా కార్తీక పురాణం కొనసాగుతుంది. లోక కళ్యాణం కోసం వశిష్ఠ మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు. అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు. ఆయనను సాధారణంగా ఆహ్వానించిన జనక మహారాజు విశేషమేమిటి ఎంతో వినయంగా అడుగుతాడు. తాను వచ్చిన పని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెప్తాడు. వశిష్ఠ మహర్షి కోరిన ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తమ ప్రాణగరంలో అడుగుపెట్టడమే పెద్ద విశేషమని సంతోషించి వ్యక్తం చేస్తాడు. ఒక విషయంలో కొన్ని సందేహాలను తొలగించవలసిందిగా అని మనవిగా అడుగుతాడు. అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి అని అడుగుతాడు. మాసాలలో కార్తీక మాసం ఎందువల్ల ప్రత్యేకమైంది అనే విషయం తెలియజేసిందిగా కోరుతాడు. మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎంతో గొప్పదని విషయం వివరించమని అడుగుతాడు. ఇక వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు. కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహారాజు ఆసక్తిగా చూపడం, ఆతృతను కనపరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలగజేస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో సగం పాపాలు నశిస్తాయని, పాపాల నుంచి బయటపడి పుణ్య మార్గంలో ప్రయాణించుకునే వారికి ఇలాంటి ఆలోచన కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైంది. మహిమానిత్యమైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం, నది స్నానం చేయడం, ఇటు శివుడికి అటు విష్ణుమూర్తికి అంకిత భావంతో పూజించడం, ఉపవాస దీక్షను చేపట్టడం, కార్తీక రథాన్ని ఆశించడం అనేక ఫలితాలను అందిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఎంతో విశిష్టమైనది. సోమవారం వ్రతం ఎంతో శక్తివంతమైంది. కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివ ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఆ కథ ఏంటో రేపటి వీడియోలో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.